మరి ఈ బ్యాక్ పెయిన్‌లో కూడా అంటే మీరు చెప్పిన ఈ బ్యాక్ పెయిన్ ఇదంతా ఏదైనా ఉందో దీనికి కూడా ప్లాస్మా థెరపీ ఉపయోగపడుతుందా? ఉపయోగపడితే ఏ స్టేజ్‌లో వీరికి కూడా ఏ స్టేజ్‌లో ఉపయోగపడుతుంది? ఇప్పుడు మోకాళ్ళలో అరుగుదల అన్నది ఒకటే ఒక కండిషన్. ఆ! ఏది గుజ్జు అరగడం. ఓకే. స్పైన్ అట్లా కాదు. ఆ! కొన్ని వందల కండిషన్స్ ఉంటాయి. నేను చెప్పాను ఇప్పుడు 5, 6 స్ట్రక్చర్స్ చెప్పాను. ఆ! ఆ స్ట్రక్చర్‌లో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, ఏంటి అన్నది కనుక్కుంటే దీంట్లో కూడా కొన్ని స్ట్రక్చర్స్‌కి మన ప్లాస్మా థెరపీ ఎక్సలెంట్‌గా పనిచేస్తది. కానీ విషయం ఏంటంటే ఈ ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన 100 మందిలో రియల్‌గా ఆపరేషన్‌కి ఫిట్ అయ్యేది 5 మంది. 95 మందికి ఆపరేషన్ చేయకూడదు. చేయరు కూడా మన డాక్టర్లు. ఓకే. ఫిజియోథెరపీ అని, మందులని, ఎక్సర్సైజ్ అని చెప్తారు. కానీ ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీతో కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇంకో ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్స్ తోటి ఈ 95 మందికి కూడాను మందులు, ఫిజియోథెరపీ లేకుండా ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో అది స్కానింగ్ ద్వారా కనుక్కొని అక్కడికి చిన్న ఇంజెక్షన్ తోటి వెళ్ళి ట్రీట్మెంట్ చేయడం ద్వారా పర్మనెంట్ ట్రీట్మెంట్, లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది.